పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ లేదా తుర్కీ ఈ దేశాలన్నీ కలిసి మక్కా సమిష్టి రక్షణ లేదా డిఫెన్స్ అగ్రిమెంట్ అనేటటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇందులోకి ఇప్పుడు తాజాగా ఈజిప్ట్ని కూడా జోడించారు. భవిష్యత్తులో మరిన్ని దేశాలు వస్తాయి. ఇది ఏదో ఒక దేశం మీద వ్యతిరేకత కనబరచడానికి కాదు, ఇది మా రక్షణకు మేము చేసుకుంటున్నటువంటి ఏర్పాట్లు లైక్ నాటో తరహాలో అని చెప్తూ ఒక వార్త అయితే బయటకు వచ్చింది. తాజాగా దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. భారత్ కూడా దీన్ని చాలా సునిశ్చితంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారత్కి ప్లస్ మైనస్ ఉన్నటువంటి దేశాలు ఇక్కడే ఉన్నాయి. శత్రు మిత్ర దేశాలన్నీ కూడా ఇందులో భాగమై ఉన్నాయి. కనుక ఒకసారి ఆ డీటెయిల్స్ని చూద్దాం. మక్కా నగరంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ల మధ్య చారిత్రాత్మక మక్కా సమిష్టి రక్షణ ఒప్పందం మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్నటువంటి దౌత్యపరమైన భద్రతాపరమైన అనిశ్చిత నేపథ్యంలో ఈ మూడు దేశాల సోదర భావం మరియు వ్యూహాత్మక ప్రయోజనాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ త్రైపాక్షికమైనటువంటి ఒప్పందంపై సంతకం చేశారు. టర్కీ విదేశాంగ మంత్రి హాకాన్ ఫిదాన్ చెప్పాడు ఏంటంటే, ఈ కూటమిని భవిష్యత్తులో విస్తరించే ఆలోచన ఉందనడానికి సూచనగా సాంకేతికపరమైన అంశాలు పూర్తయిన వెంటనే ఈజిప్ట్ కూడా ఇందులో భాగస్వామి అయ్యే అవకాశం ఉంది అని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం నాటోలోని ఆర్టికల్ 5 సూత్రానికి సమానమైనటువంటి రక్షణ ప్రాతిపదికపై పనిచేస్తుంది. దీని ప్రకారం ఒప్పందంలో ఉన్నటువంటి ఏ ఒక్క సభ్య దేశంపై సైనిక దాడి జరిగినా అది మిగిలిన అన్ని దేశాలపైన జరిగినటువంటి దాడిగా పరిగణిస్తారు. ఉమ్మడి సైనిక రక్షణ, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవటం, నిఘా సమాచార మార్పిడి, సముద్ర మార్గాల భద్రతను పెంపొందించడం ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు. ఒప్పంద నిర్వహణ కోసం మంత్రివర్గ కమిటీని, అలాగే సౌదీ అరేబియా వేదికగా ఒక ప్రత్యేక సెక్రటేరియట్ని అంటే సచివాలయాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ఒప్పంద సందర్భంలో వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మనమంతా కలిసి పనిచేయాలని చెప్తూ, ఉగ్రవాద దేశాలను పక్కన పెట్టుకుని ఉగ్రవాదాన్ని అంతం చేయడం ఏంటో పిచ్చి కాకపోతే. ఈ భాగస్వామ్యం వెనుక ఇస్లామిక్ సోదరభావం మరియు సుదీర్ఘ చారిత్రక బంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వివాదాల పరిష్కారానికి సంబంధించిన సౌదీ అరేబియా వ్యూహాన్ని వివరిస్తూ, సైనిక ఘర్షణల కంటే దౌత్యపరమైనటువంటి చర్చలు, ఒప్పందాల ద్వారానే పశ్చిమాసియాలో శాంతిని సాధించవచ్చు అని ఆయన ఉద్ఘాటించారు. ఇది పాకిస్తాన్ పెట్టుకున్న దాడికి గురి కాకుండా ఉండడానికి బలమైన నిరోధక శక్తి అంటే ఇది అవసరమని, అయితే సమస్యల పరిష్కారానికి దౌత్య మార్గమే ఏకైక మార్గమని సౌదీ అరేబియా స్పష్టమైన ప్రకటన చేసింది. నువ్వు ప్రకటన చేసినావు, పాకిస్తాన్ వినాలి కదా, టర్కీ వినాలి కదా, దొంగ దేశాలే. ఈ భద్రతా కూటమి రూపకల్పన వెనుక ముఖ్యమైనటువంటి భౌగోళిక రాజకీయ పరిణామాలు ఉన్నాయి. ప్రాంతీయ యుద్ధ వాతావరణం, క్షిపణి ముప్పులు, యెమెన్ సమస్య నేపథ్యంలో గల్ఫ్ దేశాలు బయటి శక్తులపై ఆధారపడకుండా తమ సొంత భద్రతా వ్యవస్థను నిర్మించుకోవాలని చెప్పి భావించే తుర్క దేశాలన్నీ ఆ విధంగా ఒకటవుతున్నాయి. ఇది ఏ నిర్దిష్ట దేశాన్ని అటాక్ చేసుకునేది కాదు, లక్ష్యం చేసుకునేది కాదు, అలాంటి ఒప్పందం కాదు. కేవలం తమ స్వీయ రక్షణ కోసం, ప్రాంతీయ స్థిరత్వం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి అని చెప్పి స్పష్టం చేశారు. సైనిక పరంగా బలమైనటువంటి ప్రాతిపత్యం ఉన్న ఈజిప్ట్ ఇందులో చేరితే ఈ కూటమి పశ్చిమాసియాలో అత్యంత శక్తివంతమైన ప్రాంతీయ భద్రత వేదికగా మారనుంది. అయితే మనం కూడా దీన్ని గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ ఒప్పందంలో భాగస్వామి కావడం, పాకిస్తాన్ ఈ ఒప్పందంలో భాగస్వామి కావడం అనేది భారత్కి కొంత ఇబ్బందికరమైనటువంటి అంశమే. ఒకరిపై, ఎందుకంటే ఆర్టికల్ 5 మోడల్ ఉంది కదా నాటోకు సంబంధించి, అందులో భాగంగా ఏంటి, ఒకరిపై దాడి చేస్తే అందరిపై దాడి అనే నిబంధనను ఇప్పుడు పాకిస్తాన్ మనల్ని రెచ్చగొట్టి మనం దాని మీద అటాక్ చేస్తే అది వాళ్ళు కూడా మా మీద అటాక్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మన మీద గంపగొత్తుగా దాడి చేస్తే ఎట్లా? కనుక ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి, ఇవన్నీ పరిశీలనలోకి తీసుకోవాలి. అందులో సగం మిత్ర దేశాలు ఉన్నాయి, సగం శత్రు దేశాలు ఉన్నాయి, కొన్ని న్యూట్రల్ దేశాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇందులోకి ఇంకా ఏ ఇస్లామిక్ దేశాలు వస్తాయో తెలియదు. సో కశ్మీర్ అంశాన్ని లేదా భారతదేశానికి వ్యతిరేక పరిణామాలను పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాల వేదికగా అంతర్జాతీయంగా ప్రచారంలోకి తెచ్చి అటువంటి అవకాశం ఉందో లేదో కూడా మనం గమనించాలి. సౌదీ అరేబియా, ఈజిప్ట్ రక్షణ రంగంలో భారతదేశానికి అత్యంత సన్నిహిత మిత్ర దేశాలు మనందరికీ తెలిసిందే. ఈ రెండు దేశాలతో భారత్ ఒప్పందాలు, సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ మక్కా కూటమిలో భాగంగా ఆ 4 దేశాలు కూడా సంయుక్తమైనటువంటి విన్యాసాలు, సైనిక విన్యాసాలు చేసుకుంటాయి, టెక్నాలజీ షేర్ చేసుకుంటాయి. సో ఎలా అనేది మేనేజ్ చేసుకోవాలనేది మనకి ఇప్పుడు కీలకమైనటువంటి విషయం. సౌదీ అరేబియా భారత్తో కోట్లాది డాలర్ల వ్యాపార, ఇంధన మరియు వ్యూహాత్మక సంబంధాలను కలిగి ఉంది. కాబట్టి ఈ ఒప్పందం భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగపడకుండా సౌదీ మరియు ఈజిప్టులపై భారత్ తన దౌత్యపరమైనటువంటి ఒత్తిడిని, సంభాషణల్ని కొనసాగించే అవకాశం ఉంది. ఇక టర్కీ పశ్చిమాసియా మరియు ఇస్లామిక్ ప్రపంచంలో నాయకత్వం వహించాలని భావిస్తోంది, పక్కన పనికిమాలిన పాకిస్తాన్ని పెట్టుకొని. సో అలాగే టర్కీ పాకిస్తాన్ రక్షణ బంధం కూడా ఇటీవల చాలా బలోపేతమైంది.
భారత్ భావించేటటువంటి ఐఎంఏసి తెలుసు కదా, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి వ్యూహాత్మక ప్రాజెక్టులపై ఈ కూటమి ప్రభావం ఎలా ఉంటుందో అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. ఈ టైంలో మనం అనుసరించాల్సిన వ్యూహం ఏంటంటే సౌదీ అరేబియా, ఈజిప్ట్ వీళ్లతో స్పెషల్గా కూర్చొని ఆ కూటమి పరిధి భారత సరిహద్దు రక్షణ, కాశ్మీర్ అంశాలపై ప్రభావం చూపకుండా హామీ పొందటం ఒకటి. ఏ కూటమిలోనూ అధికారికంగా చేరకపోయినా పశ్చిమాసియాలోని యుఏఈ, సౌదీ, ఈజిప్టు, ఇజ్రాయెల్ వంటి దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం. ఈ కూటమి పరిధిలో జరిగేటటువంటి ఉమ్మడి సైనిక విన్యాసాలు, పాకిస్తాన్కు అందేటటువంటి టర్కీ డ్రోన్ రక్షణ పరిజ్ఞానాన్ని నిశ్చితంగా పరిశీలించడం. మొత్తానికి ఇది ఒక రకంగా ఆందోళన కంటే అలర్ట్గా మనకి పరిశీలించాల్సినటువంటి వ్యూహాత్మక అంశంగా భావించాలి. మొత్తానికి మక్కా కేంద్రంగా ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఒకటవుతున్నాయి.